అందరికీ నమస్కారం. నేను మీ సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. మాఘ పురాణం 2వ అధ్యాయం. మాఘమాసం మొట్టమొదటి ఆదివారం ఈరోజు 2వ రోజు పారాయణగా మీ అందరి కోసం దిలీపుని కథ. ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చూసి, ప్రాణేశ్వర, సర్వలోకేశ్వర, మీరెన్నో పుణ్యకథలు నాకు ఇదివరలో వినిపించారు. ఇప్పుడు మాఘమాస మహాత్యాన్ని వివరంగా చెప్పవలసిందిగా కోరుతున్నానని అడుగగా, శంకరుడు సంతోషించి, సర్వమంగళ, నీవు లోకశ్రేయస్సు కోసం అడిగిన ఈ మహా విషయాన్ని తప్పకుండా చెబుతానంటూ పైన చెప్పిన మాఘమాస ప్రశస్తిని చెప్పిన తర్వాత ఇంకా ఇలా అన్నాడు. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంలో మొదటి రోజు చేసే నదీ స్నానం మహాపుణ్యం కలిగిస్తుంది. 2వ రోజు స్నానం విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తుంది. 3వ రోజు స్నానం చేస్తే అతనికి వచ్చే పుణ్యం ఎంతో నారాయణునికే తెలియదట. ఇంకా నెల రోజులు చేస్తే అతని పుణ్యం ఎంతో ఎవరు చెప్పగలరు? ఈ మాఘమాసంలో ప్రయాగలో గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమ స్నానంలో చేసేటటువంటి స్నానం మోక్షాన్ని కలిగిస్తుంది. పిల్లలు, వృద్ధులు స్నానం చేయలేకపోయినా నది నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే పుణ్యం వస్తుంది. ఓపిక ఉండి కూడా నదీ నదాల్లో, చెరువుల్లో, సెలయేళ్లలో ఎక్కడైనా సరే బయట స్నానం చేయని వారు మహాపాపాత్ములు అవుతారు. స్నానం చేసి విష్ణుదేవుని పూజించి చలివేళలు కనుక పేదవారికి వస్త్రాలు, కంబళ్ళు దానం చేస్తే చాలా మంచిది. సాయంకాల వేళ మాఘ పురాణాన్ని వినాలి. మాసాలన్నింటిలోకి మాఘమాసం, శాస్త్రాలన్నింటిలో వేదాలు, వృక్షాలన్నింటిలో అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు, తేజస్సు గలవారిలో సూర్యుడు, మానవులలో బ్రాహ్మణుడు, పర్వతాలలో మేరు పర్వతము చాలా ఉత్తమమైనవి. దిలీపుడు ఒక రాజుండెను. అతడు వేటాడి అలసిపోయి ఒక సరస్సు ఒడ్డున ఆ రాత్రి విశ్రమించి మరునాడు ఇంటికి ప్రయాణమైనాడు. దారిలో ఒక బ్రాహ్మణుడు కనిపించి రాజును పలుకరించి, రాజా, ఇది మాఘమాసం కదా, పక్కనే ఇంత పెద్ద సరస్సు ఉండగా ఉదయాన్నే స్నానం చెయ్యకుండా నగరానికి పోతున్నావేమిటి? నీకు మాఘమాసం గురించి తెలియదా? స్నానం చేసి వెళ్ళు అన్నాడు. రాజు అతనిని మాఘమాస మహిమ చెప్పమని అడిగితే, నాకు స్నానానికి వేళయింది, నీ గురువైన వశిష్ఠుణ్ణి అడిగి తెలుసుకో అంటూ వెళ్ళిపోయాడు. ఆ రాజు వెంటనే సరస్సులో స్నానం చేసి జపతపాదులు పూర్తి చేసుకుని తిన్నగా వశిష్ఠాశ్రమానికి వెళ్ళి తన గురువునకు అభివాదం చేసి, మహాత్మా, నాకు మాఘమాస మహాత్యాన్ని చెప్పండని కోరాడు. ఆయన, రాజా, నువ్వడిగినది గొప్ప విషయమే. ఈ మాఘమాసం ఇటు శివునికి అటు నారాయణునికి కూడా ప్రీతికరమైనది. మాఘస్నానమే మహాపుణ్యప్రదం అనుకుంటే పూజలు, దానాలు ఇంకా ఎంత పుణ్యాన్నిస్తాయో ఊహించగలమా? మాఘస్నానం వల్ల పాపాలు పోగొట్టుకున్న వారి కథ చెబుతాను విను. పూర్వం ఒకప్పుడు వానలు లేక పంటలు పండక చాలా భీకరమైన కరువు వచ్చింది. తిండి లేక మనుష్యులు, జంతువులు కూడా చాలా బాధలు పడ్డారు. భృగు మహర్షి అంతటి వాడు ఆ బాధపడలేక కైలాస పర్వత ప్రాంతానికి వెళ్లి ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఒకనాడక్కడికి ఒక గంధర్వుడు తన భార్యతో విహారానికి వచ్చాడు. భార్య మహాసౌందర్యవతి, అతడేమో పులిమొగము కలవాడు. అతడు భృగు మహర్షికి నమస్కరించి, స్వామి, నేనొక మునికి అపచారం చేశాను. అతడు నన్ను పులిమొగము కలవాడువు కమ్మని శపించాడు. ఈ ముఖము నాకు చాలా వికారముగా ఉన్నది స్వామి. శాప విముక్తి కలిగి నా పూర్వపు రూపం నాకు వచ్చేటట్లు అనుగ్రహించండి అని ప్రార్థించాడు. గంధర్వుణ్ణి చూసి భృగు మహర్షి జాలిపడ్డాడు. నాయనా, ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపం మనను వెంటాడుతుంది. దానిని పోగొట్టుకోవాలంటే మరికొన్ని పుణ్యకార్యాలు నియమబద్ధంగా ఆచరించాలి. అలాంటి పుణ్యధర్మ కార్యాల వల్ల పాపం క్షీణిస్తుంది. పుణ్యనదులలో స్నానం, పుణ్యక్షేత్రాలలో దైవారాధన, దానాలు, ధర్మాలు చేయటం, తపస్సు చేయటం, ఇలాంటివి చేయటం మంచిది. కొన్ని సమయాలకు కొన్ని తీర్థాలను, కొన్ని క్షేత్రాలకు కొన్ని ప్రత్యేకతలు, మహిమలు ఉంటాయి. అలాగే మాఘమాసం ఉంది. ఇది అన్ని మాసాల్లోకెల్లా ఉత్తమం అంటారు. ఈ మాసంలో చేసే నదీ స్నానాలు, దానాలు, ధర్మాలు, పురాణ శ్రవణాలు విశేష ఫలితాన్నిస్తాయి. ఇది మాఘమాసం. నీ అదృష్టం వల్ల ఇది వెంటనే కలిసొచ్చింది. రోజు ఉదయాన్నే ఇంట్లో కాక ఏదో ఒక జలాశయంలో స్నానం చేసి విష్ణుదేవుని పూజించి మాఘ పురాణం విని సత్కార్యాలు చెయ్యి. దానితో నీ పాపం తొలగిపోయి శాప విముక్తి కలుగుతుంది అని చెప్పగా విని ఆ గంధర్వుడు మాఘమాసం నెల రోజులు నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరించి తన పాపాలను పోగొట్టుకున్నాడు. దానితో అతని పులిముఖం పోయి అతనికి తన పూర్వ రూపం
వచ్చేసింది. దానితో పరమ సంతోషం పొందినవాడై భృగు మహర్షికి నమస్కరించి భార్యా సమేతుడై తన లోకానికి వెళ్ళిపోయాడు. దిలీప మహారాజా, మాఘ స్నాన మహిమను చూశావు కదా, నీకు ఇంకొక కథ చెబుతాను వినమంటూ వశిష్ఠ మహర్షి మరలా వేరే కథ చెప్పనారంభించారు. ఇది మాఘపురాణం 2వ అధ్యాయం. మన హితైషి టీవీలో సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరి కోసం నచ్చితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రమే మన హితైషి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ సాయి లక్ష్మి చాగంటి.